టెయిల్ బ్యాగ్ ఒక్కటే పట్టుకుని వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాను. సో గైస్, ఈ వీడియో అయితే కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అసలు ఏమైంది నాకు, నేను ఎందుకు హైదరాబాద్ నుండి వైజాగ్ ట్రావెల్ చేస్తున్నాను సడన్గా. లైఫ్లో ప్రెసెంట్ ఇదే నడుస్తుంది. జాబ్ మానేశాను అండ్ హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళిపోతున్నాను. వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, సేమ్ ఇష్యూతో నేను సఫర్ అయ్యాను. వీళ్ళు ఏంటంటే టార్గెట్ అనమాట, రోజుకి ఎంతమందిని బకరా చేయాలని. సో అంతమందిని బకరా చేస్తారు వీళ్ళు. 5-10 మినిట్స్ నుండి ఈ ట్రాఫిక్ ఎలాగ ఉంది, అసలు ముందే ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. లోపలేమో ఉడికి వచ్చేస్తుంది మొత్తం, ఇలా హెల్మెట్ లోపలంతా ఇలా చెమటలు కారిపోతున్నాయి. జాబ్ మానేసానని చెప్పాను కానీ లాస్ట్ వర్కింగ్ డే రోజు నేను తీసిన ఒక షార్ట్ నేను పెడుతున్నాను, ఇక్కడ చూసేయండి. రే లగండ్రా బాబు, ఈ ఆటోడికి ఎందుకు కంగారు? అందరు వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, ఏంటబ్బా అని అర్థం అవ్వలేదు నాకు. జామ్ అయిపోయిందా? అటుపక్క అంతా ఫుల్, ఇటుపక్క అంతా ఫుల్, లారీలు ఆపేస్తున్నారు. ఇక్కడ ఏంటో మరి సడన్గా రాజమండ్రి దగ్గరలో చెక్కింగ్ అయితే అవుతుంది. మన బండి ఆపుతారో లేదో చూడాలి. చాలామందిని ఆపుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ రోలోని వైజాగ్ అయితే తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ 1.5 year హైదరాబాద్లోనే ఉంది రోలో. ఇవాళ అయితే సండే అండ్ టైం వచ్చేసి 7:15 అయింది. చూడండి నా రూమ్ అంతా ఎలా ఉందో, ఫుల్ చిందర వందరగా ఉంది. టెయిల్ బ్యాగ్ ఒక్కటే పట్టుకుని వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాను. సో గైస్, ఈ వీడియో అయితే కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అసలు ఏమైంది నాకు, నేను ఎందుకు హైదరాబాద్ నుండి వైజాగ్ ట్రావెల్ చేస్తున్నాను సడన్గా. ఎందుకంటే మీకు తెలుసు, ఆల్మోస్ట్ నేను 2 days బ్యాకే వచ్చాను ఇక్కడికి హైదరాబాద్. మళ్ళీ ఎందుకు వైజాగ్ వెళ్ళిపోతున్నాను అనేది మొత్తం క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ 3-4 బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవి అండ్ ఇదిగోండి ఈ గ్యాస్ సిలిండర్ అండ్ ఈ స్టవ్, ఈ 2 అండ్ ఆ 3 బ్యాగ్స్ నేనైతే తీసుకుని ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఉప్పల్. సో వెళ్ళే దారిలో మొత్తం మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. హాయ్ గైస్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. మణికొండ నుండి ఆల్మోస్ట్ 1 hour చూపించింది మాకు, 24 kilometers అయితే. సో ఇప్పుడైతే బేగంపేట దగ్గర ఉన్నాము. యాక్చువల్గా మేము 3 ఉండేవాళ్ళం కదా రూమ్లో, నేను, వాసు అండ్ చైతు అనమాట. వాసుకి ఏంటంటే మైసూర్లో ఆల్రెడీ జాబ్ వచ్చింది. సో మైసూర్ వెళ్ళిపోయాడు వెకేట్ చేసి, ఒక 2-3 days బ్యాకే వెళ్ళిపోయాడు. అండ్ చైతు ఏంటంటే ఇక్కడ బెంగళూరులోనే ఇన్ఫోసిస్ వచ్చిందనమాట. సో ఇంకా చైతు కూడా బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాడు. ఇంక నేను ఒక్కడనే మిగిలిపోతున్నాను. యాక్చువల్గా నేను కూడా ఏంటంటే నా జాబ్ అయితే మానేశాను, ఆల్రెడీ మానేసి కొన్ని రోజులు కూడా అయిపోతుంది. అండ్ నేను నా పర్సనల్ వర్క్స్ మీద ఇంకా తిరుగుతున్నాను కాబట్టి నేను మీకు ఇంకా చెప్పలేకపోయాను. లైఫ్లో ప్రెసెంట్ ఇదే నడుస్తుంది. జాబ్ మానేశాను అండ్ హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళిపోతున్నాను. వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను అవన్నీ కూడా నేను తర్వాత చెప్తూ ఉంటాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మేము ఇలా స్టార్ట్ అయ్యాము డీజిల్ కోసం అని చెప్పి ఇక్కడ మేఫిల్ దగ్గర, మణికొండ మేఫిల్ ఉంది కదా, ఆ మేఫిల్ దగ్గర పక్కన ఆపామన్నమాట. భారత్ దగ్గర ఆపితే వాడు ఎంత స్కామ్ చేద్దాం అనుకున్నాడంటే మా ఇద్దరిని. ఫస్ట్ ఏమన్నాడంటే తార్నాక దగ్గర వర్షం పడుతుంది అది ఇది అని చెప్పి మాటల్లో పెట్టి మమ్మల్ని కొంచెం మాటల్లో పెట్టాడు. మేము 2000 అని చెప్పాం. యాక్చువల్గా ఆ 2000 చెప్పి మేము జస్ట్ ఇలా వీళ్ళతో మాట్లాడుతున్నాం. ఈ గ్యాప్ లో అక్కడ ఆ ట్రిగ్గర్ నొక్కేసి నుంచుని అది న్యూట్రల్ చేయలే, అంటే ఐ మీన్ అది ఆపకుండా దాన్ని కంటిన్యూ చేసి మాతో మాట్లాడిస్తున్నాడు అనమాట. మేము మాట్లాడుతూ నేనేం చేశాను, నాకు ఆల్రెడీ ఇది ఢిల్లీలో సేమ్ ఇదే అయ్యింది. నాకు తెలిసే ఈడు ఏదో స్కామ్ చేస్తాడు అనుకుని నేను ఇలా పక్కకు చూస్తే అప్పటికి 800కి వెళ్ళిపోయింది. జస్ట్ 2-3 seconds లో 800కి వెళ్ళిపోయింది. నాకు అర్థమైపోయింది ఈడు ఏదో స్కామ్ చేశాడని. సో తీరా చూస్తే 1500 కొట్టాడు. నేను అడిగాను, ఏంటి ఎంత ఫాస్ట్గా ఎలా కొట్టేశామంటే, లేదు నేను కొట్టాను కావాలంటే చూసుకోండి, దబాయించేస్తున్నాడు అనమాట. ఒకవేళ నిజం కాకపోతే నేను 2000 నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను అన్నాడు. సరేలే కదా అని నేను ఇంకా వదలలేదు. యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు వర్షం ఇదంతా ఇంకా కుదరలేదు అనమాట తీయడానికి. సో గైస్, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ అనే కాదు, ఎక్కడ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ నుండి ఆల్మోస్ట్ ఒక 2-3 times సేమ్ ఇష్యూతో నేను సఫర్ అయ్యాను. వీళ్ళు ఏంటంటే టార్గెట్ అనమాట, రోజుకి ఎంతమందిని బకరా చేయాలని. సో అంతమందిని బకరా చేస్తారు వీళ్ళు. సో నేనైతే ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. వెంటనే వెళ్ళి ఫాస్ట్గా ఇచ్చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం మేము. ఆల్మోస్ట్ ఇప్పుడే 9:15 అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి 10:30 అంత అయిపోయింది. ఫాస్ట్గా పడుకుని రేపు మార్నింగ్ రెడీ అవ్వాలి.
టైం అయితే 12:15 అయింది. యాక్చువల్గా నేను 2కో 3కో స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఇవాళ టెంపరేచర్ బాగానే ఉందని చెప్పి ఇంకా ముందే స్టార్ట్ అయిపోతున్నాను. సో మిస్సింగ్ మై రూమ్ ఇదిగోండి, ఇదే నేను ఇప్పటివరకు ఉన్నది. చాలా మెమరీస్ అయితే ఉన్నాయి దీంతో. నవీన్ కూడా వచ్చాడు, ఇంకా నేను వెళ్ళిపోతున్నానంటే ఇంకా ఇక్కడి నుండి అయితే మూవ్ అయిపోతాను. మనం వెళ్ళేటప్పుడు మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఇదిగోండి టైల్ బ్యాగ్ అయితే ఇలా పెట్టేశాను. నేను మధ్యలో ఆపినప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఓకేరా, బాయ్, ఫోన్ చేస్తాలే. ఓం నమ శివాయ. డైరెక్ట్ వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు 580 కిలోమీటర్స్ వస్తుంది అండ్ 12 అవర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుండి మా ఇంటికి. ఇప్పుడు ఇక్కడ నుండి రూట్ మ్యాప్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టోలీచౌకి నుండి మెహదీపట్నం నుండి వనస్థలిపురం, ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ హైవే విజయవాడ నుండి రాజమండ్రి అంటే వయా కొవ్వూరు, అక్కడ నుండి టు వైజాగ్ హోమ్. ఇక్కడ యాక్చువల్గా యూటర్న్ ఉండేది, తీస్తారు, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి యూటర్న్ తీసుకుని రావాల్సి వస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంది ఇవాళ, క్లైమేట్ కూడా మనకి కరెక్ట్గా సహకరిస్తుంది అనమాట. గేర్ వేసుకున్నాను కానీ ఈ జిప్ అదంతా పెట్టలేదు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత, హైవే ఎక్కిన తర్వాత ఇవన్నీ సెట్ చేసుకుంటాను. అప్పటి వరకు లోపలంతా ఫుల్ ఉడకబెట్టేస్తుంది కదా, అంటే ఎండ లేదు కానీ ఏమంటారు మోగెండ అంటారు కదా, సో ఆ టైప్ ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఒక 1 కిలోమీటర్ వచ్చినా లేదో ఇక్కడే హెచ్పి బంక్ ఉంది. ఇక్కడే ఫుల్ చేపించేసుకుంటే ఇంకా మనకి ఎక్కడ ఆగవసరం లేదు. 11.16 లీటర్స్ అండ్ 1197 రూపీస్ అయితే అయ్యింది. సో ఫస్ట్ స్టాప్ అయితే అయిపోయింది. 5-10 మినిట్స్ నుండి ఈ ట్రాఫిక్ ఇలాగే ఉంది. అసలు ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. లోపలేమో ఉడికి వచ్చేస్తుంది మొత్తం, ఇలాగ హెల్మెట్ లోపలంతా ఇలా చెమటలు కారిపోతున్నాయి. నేను సరదాగా విజయవాడ వరకు పెట్టాను, 283 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ 5.5 అవర్స్ అయితే చూపిస్తుంది అండ్ 6 PM రీచ్ టైం అని అయితే చూపిస్తుంది. చూద్దాం మరి ఈ టైంని బీట్అవుట్ చేయాలి. సో ఎందుకంటే నేను విజయవాడ ఇంకా ముందుగా రీచ్ అయిపోతే విజయవాడ నుండి మనకి ఎలా వేసుకున్నా ఒక 4.5-5 అవర్స్ అయితే పడుద్ది వైజాగ్కి. వామ్మో, ట్రాఫిక్ మామూలుగా లేదు. నేను ఇప్పటి వరకు 2-3 టైమ్స్ తిరిగాను కానీ ఇదే ఫస్ట్ టైము ఎంత కష్టపడ్డాను లోపల నుండి అవుట్స్కట్స్ ఈ ఎల్బీ నగర్ దగ్గర రావడానికి. ఇప్పుడు కరెక్ట్గా టైము 1:15 అయ్యింది. నేను మధ్యలో ఒక 5 మినిట్స్ పెట్రోల్ బంక్లో ఆగాను. సో ఇంచుమించుగా 1 అవర్ పట్టింది నాకు లోపల నుండి ఎల్బీ నగర్ రావడానికి. ఆర్ఎఫ్సి ఉందన్నమాట అటుపక్క, రామోజీ ఫిలిం సిటీ, అక్కడైతే ఆగాను. ఇప్పుడు ప్రెజెంట్ మన టైల్ బ్యాగ్ అయితే ప్రెజెంట్ ఇలాగా పెట్టాను. మీకు గుర్తుందా, రాజస్థాన్ ట్రిప్ వెళ్ళినప్పుడు రెయిన్ లైనర్ ఉంది కదా, ఆ రెయిన్ లైనర్ అయితే పోయింది. జస్ట్ ఈ కవర్ పెట్టా, ఎందుకైనా బెటర్ వర్షం పడుతుందేమో అని. ఇక్కడ ఇంకా స్ట్రైట్ హైవే, ఫోన్ తీసేసాను. మొబైల్ హోల్డర్ అంత ఎక్కువసేపు ఈ ఫోన్ పెట్టడం మంచిది కాదని చెప్పి తీసాను. నేను ఇప్పుడు సర్వీస్ లైన్లోకి వచ్చాను. జస్ట్ ఒక వాటర్ బ్రేక్ తీసుకున్నాను, ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోతున్నాను. ఎక్కువ బ్రేక్స్ అయితే తీసుకోను, ఇప్పటికే ఆల్రెడీ 2 బ్రేక్స్ తీసుకున్నా. ఒకటి వాటర్ బ్రేక్ అండ్ ఇంకోటేమో ఫ్యూయల్ బ్రేక్. ఇది చూడండి, భలే ఉంది, వెరైటీగా JCBL అని రాస్తుంది వెనకాల. అండ్ భారత్ బెంజ్ వాళ్ళది అనుకుంటా. ఇది వ్యానిటీ వ్యాన్ లాగా ఉంది ఇంచుమించుగా చూడడానికి అయితే. మొత్తం జనరేటర్ ఇవన్నీ ఉన్నాయి. నాకు ఎలా అనిపిస్తుంది అంటే బెంటన్లో ఉంటుంది కదా వాళ్ళ తాత, ఇది అలా ఉంది. రే మీదకి వచ్చేస్తున్నాడు వీడు, చూడండి ఎలా ఉందో, చాలా వెరైటీగా ఉంది. నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు దీన్ని. సో రైడ్ అప్డేట్ ఏంటంటే, ప్రస్తుతం టెంపరేచర్ అయితే బాగానే ఉంది, ఎండ అయితే లేదు, అలా అని మబ్బు కూడా లేదు. ఇలా ఉంటే చాలు, నాకు ఆరామ్సే వెళ్ళిపోతాను. అండ్ క్రూజ్ కూడా ఒక 100 అలా పెట్టేస్తున్నాను. అండ్ చోటుపల్లి దాటేసాము. ఆంధ్ర స్టార్ట్ అయ్యాక అండ్ విజయవాడ ముందు వచ్చే టోల్ ప్లాజా అనమాట ఇది, కేసారా టోల్ ప్లాజా, ఫైనల్ టోల్ ప్లాజా ఫర్ విజయవాడ, అంటే హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే వాళ్ళకి. సో ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ రిజర్వ్లోకి అయితే వచ్చేసింది.
ఆల్మోస్ట్ ఒక ఎంత 280 కిలోమీటర్స్ ఎంతో వచ్చింది. అప్పుడే రిజర్వ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మెయిన్ ఈరోజు బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. దానివల్ల మైలేజ్ కూడా తక్కువ ఉంటుంది, డ్రాప్ అయితే అవుతుంది పక్కాగా. జాబ్ మానేసానని చెప్పాను కానీ లాస్ట్ వర్కింగ్ డే రోజు నేను తీసిన ఒక షార్ట్ నేను పెడుతున్నాను, ఇక్కడ చూసేయండి. వెల్కమ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. సో చూసారు కదా వీడియో అయితే. అండ్ లాస్ట్ వర్కింగ్ డే నాకే చాలా బాధ వేసింది. సో ద బెస్ట్ కోసం నేనైతే మానేయడం జరిగింది. ఇంకా దానికి మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వలేను. సో ఫ్యూచర్లో నా వీడియోస్ని ఫాలో అవుతే కనుక మీకు అర్థమవుతుంది ఎందుకు మానేశాను. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అండ్ ఎలా ఉండబోతుంది అన్నీ కూడా చెప్తాను నెక్స్ట్. విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన సబ్స్క్రైబర్స్ కిందన కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి చెప్పాను కదా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోద్దని. అంబులెన్స్ సైడ్ అవ్వట్లేదు వీళ్ళు. రే లగండ్రా బాబు, ఈ ఆటో వాడికి ఎందుకు కంగారు? అంబులెన్స్కి ఇవ్వచ్చు కదా పాపం. అంబులెన్స్ లాగలేకపోతుంది. ఓకే, అంబులెన్స్ వెళ్ళిపోతే సేఫేలే, మనం ఎప్పుడు వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఇటుపక్క ఉన్నదేమో అమ్మవారి టెంపుల్ అనమాట ఇదంతా. అదిగోండి అలాగా వే అది. సో అటు రైట్ సైడ్ ఏమో ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. వాటర్ అయితే ఏం లేదు, సమ్మర్ జస్ట్ ఇప్పుడే కదా అవ్వబోతుంది. చూసారా, ఇదే ప్రకాశం బ్యారేజ్. అండ్ ఈ పక్కన ఉంది కదా ఇదంతా కూడా ఇంకా బస్ స్టాండ్ అనమాట, విజయవాడ బస్ స్టాండ్. విజయవాడ ఎగ్జిట్ అయిపోయాం అనమాట. ఇదిగోండి ఇక్కడ నుండి వెల్కమ్ ఎన్టీఆర్ జిల్లా. యాక్చువల్గా ఇంతకుముందు కృష్ణా జిల్లా ఉండేది కదా, దాన్ని ఎన్టీఆర్ జిల్లా కింద మార్చారనమాట. ఇక్కడ నుండి ఇవన్నీ అవే వస్తాయి, అంటే గన్నవరం, ఏలూరు ఇదంతా కూడా ఎన్టీఆర్ జిల్లా కింద వస్తుంది. విజయవాడ ఆల్మోస్ట్ నేను ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో క్రాస్ అయిపోయాను. 6:23 అయింది. నేను గన్నవరంలో ఇదొక ప్లేస్ క్రాస్ రోడ్స్ అంట, ఇక్కడికైతే వచ్చి ఇంకా ఈ బేకరీ ఐటమ్ తీసుకున్నాను, బాదం మిల్క్ అవి తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు రైస్ ఐటమ్ తినే ఓపిక కూడా లేదు. అండ్ తిన్నప్పుడు చూసాను అనమాట, చెక్ చేస్తే ఇక్కడ నుండి ఇంటికి కరెక్ట్గా 322 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ నాకు 6 అవర్స్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు టైం 6:30 అయింది, అంటే నేను వెళ్ళేసరికి 12:30. గోప్రోకి బ్యాటరీ ఉండదు కదా, ఆ బ్యాటరీ ఒకటే పనిచేస్తుంది, ఇంకో బ్యాటరీ పాడైపోయింది. ఎలాగంటే ఉబ్బిపోయింది అనమాట. ఎంత ఉండాల్సిన బ్యాటరీ ఎంత అయిపోయింది. సో అది పని చేయట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదొకటి ఆర్డర్ చేసుకోవాలి. ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అందుకనే ఇవాళ ఒక్కరోజు రిలేటివ్స్తో స్పెండ్ చేసి నైట్ ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇప్పుడు ఊరికైతే వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఇక్కడ నుండి 20 కిలోమీటర్సే కదా, వెళ్ళిపోయి ఇక్కడ నైట్ రెస్ట్ తీసుకుని ఇంకా రేపు మార్నింగ్ లేచి 6:30కి అలా బయలుదేరిపోతే మళ్ళీ ఎండ్లో బుక్ అవ్వకుండా ఉంటాము. ఇంటికి వెళ్ళేసరికి 11:30, 12 అలా అయిపోద్ది. నో ప్రాబ్లం. ఇంకా ఈ వ్లాగ్ 3 days వ్లాగ్ అనమాట. అంటే నిన్న, ఇవాళ అండ్ రేపు కూడా ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్, సీ యూ టుమారో. ఓకే, గుడ్ మార్నింగ్. సో మా ఊరు నుండి అయితే ఇప్పుడే జస్ట్ బయలుదేరాను. ఇదిగోండి ఇదంతా కూడా చెరువే అనమాట. ఈ ఊరి పేరు వచ్చేసి చిన్నాగిరిపల్లి, మా సొంత ఊరు ఇది. చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. రోడ్స్ చూస్తే అర్థమవుతుంది ఇది పల్లెటూరు అని. ఇప్పుడు నేను ఇక్కడ దగ్గరలో ఒక రిజర్వాయర్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తాను. జస్ట్ ఒక 5-10 minutes అంతే. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా, అదంతా కూడా లేక్. యాక్చువల్గా సారీ, ఇందాక నేను రిజర్వాయర్ అన్నాను. బ్రహ్మలింగయ్య లేక్ అనమాట ఇది. క్రేజీ ఉంటుంది. వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఇదంతా చూడడానికి అయితే చాలా బాగుంటుంది.
నేను ఎప్పుడు ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలా చూస్తూ వెళ్ళిపోతాను తప్ప ఎప్పుడు ఆ దగ్గర వరకు వెళ్ళలేదు. ఇవాళ ఒకసారి వెళ్ళి చూద్దామని. ఇప్పుడు ఇంకా 7:30 అయింది కాబట్టి క్లైమేట్ ఇలా ఉంది. ఇంకొక 2-3 అవర్స్ ఆగితే ఎండ చంపేస్తుంది. ఇక్కడ ఒక 2 లీటర్స్ కొట్టిస్తాను, ఎందుకంటే హైవే మీదకి వెళ్ళాక మంచి బంక్స్ ఉంటాయి కదా. ఇంకా అక్కడ ఫుల్ ట్యాంక్ కానీ ఒక 8 లీటర్స్ అలా కొట్టిస్తాను. ఫ్యూయల్ కొట్టించిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం హైవే మీద ఉన్నాము. డైరెక్ట్ ఇంకా స్ట్రైట్ అనమాట వైజాగ్కి. నేను ఇప్పుడు ఫస్ట్ ఏలూరు తర్వాత రాజమండ్రి వయా కొవ్వూరు రోడ్ అనమాట, అలా వెళ్తాను. ఇంక అక్కడి నుండి స్ట్రైట్ తుని అలాగా టు వైజాగ్. నేను ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 7:50 అయ్యింది. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ లైట్గా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 30 కిలోమీటర్స్ వచ్చిన వెంటనే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగాను. సో బాగానే ఉంది, పర్లేదు. అండ్ ఇప్పుడు నేను కల్లపరు టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుండి 300 కిలోమీటర్స్ మోర్. అండ్ నిన్న నేను రూమ్ దగ్గర నుండి ఇప్పటి వరకు 334 కిలోమీటర్స్ అయితే వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుండి ఇంకొక 300 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇందాక ఒక 2 లీటర్స్, ఇప్పుడు ఒక 10 లీటర్స్, మొత్తం 12 లీటర్స్ అయితే కొట్టించాను. అండ్ ఇప్పుడు ట్రిప్ 0 చేశా. నిన్న యాక్చువల్గా హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నాను కానీ మైలేజ్ టెస్ట్ చేయలేదు, కానీ చాలా తక్కువే వచ్చింది. సో ఇప్పుడైనా 0 చేశాను, మరి చూద్దాం ఎంత వస్తుందో. అండ్ ఇక్కడ నుండి రాజమండ్రి అయితే ఇంకొక 85 కిలోమీటర్స్ ఉంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పెట్రోల్ స్టాప్ కూడా అయిపోయింది, ఫ్యూయల్ స్టాప్. సో లెట్స్ గో. ఇక్కడ డైవర్షన్ కనబడుతుంది కదా, ఈ లోపలికి వెళ్తే తాడేపల్లిగూడెం, తణుకు, ఇవన్నీ రావులపాలెం అవన్నీ ఇలా వెళ్ళిపోవచ్చు. అండ్ అలా కూడా రాజమండ్రి వెళ్ళొచ్చు, కానీ అది లాంగ్ అవుతుంది అనమాట. ప్లస్ రోడ్డు కూడా అది అంత బాగోదు. ఇదిగోండి కొవ్వూరు 70 కిలోమీటర్స్ ఉంది. సో కొవ్వూరు దగ్గర నుండి కొద్దిగా ముందుకెళ్తే మనకి రాజమండ్రి అయితే వచ్చేస్తుంది. ఇది బైపాస్ రోడ్డు, కానీ సూపర్ ఉంటుంది అనమాట. 6 లేన్ ఇది. ఓ షేట్, ఏంటంతా మొత్తం ట్రాఫిక్ అసలు. ఇక్కడ నుండే అసలు మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఏంటి ఆపేశారా ఏంటి వెహికల్స్ని? అందరూ వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటబ్బా అని అర్థం అవ్వలేదు నాకు. జామ్ అయిపోయిందా? మొత్తం జామ్ అయిపోయిందంట ముందంతా. బైక్ వెళ్తుందో లేదో చూద్దాం అసలు. అయితే నాకు తెలిసి ఇవాళ మనకి మబ్బే. బైక్ వెళ్ళిపోతే చాలు. చూడండి అసలు ఎన్ని లారీలు, మొత్తం అంతా ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ అడుగుదాం, వీళ్ళకి ఏమో తెలిసేమో. అన్న ఏమైంది? చెక్కింగా? ఓకే ఓకే. ఫోన్లే కరెక్ట్గా మనం వచ్చే టైంకే ఇంకా ఇక్కడ నుండి మూవ్ అయిపోతున్నాయి అన్ని వెహికల్స్. ట్రాక్టర్లు చూడండి ఎలా తీసుకెళ్తున్నారు. 3 లారీల మీద తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క దాని మీద ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఒక దాని మీద 7 పట్టుకుని వెళ్తున్నారు. సార్ ఏమైంది సార్? ట్రాఫిక్ జామా? ఆపుతున్నారా ముందు? చెక్కింగ్ ఏమైనా అవుతుందా? ట్రాఫిక్ జామ్ అయిందా? ఓకే, వెళ్ళిపోవచ్చు కదా, బైక్ వెళ్ళిపోద్ది కదా. ఓకే. అర్రే, కొద్దిగా ప్లేస్ ఇస్తే వెళ్ళిపోతాను రా బాబు. నేను వెళ్తుందో లేదో చూద్దాము. అమ్మయ్యా వచ్చాం. వీళ్ళు హైవే మీద అసలు ఎందుకు ఆపుతున్నారో అర్థం అవ్వట్లేదు. అటుపక్క అంతా ఫుల్, ఇటుపక్క అంతా ఫుల్ లారీలు ఆపేస్తున్నారు. ఆ కొద్దిగా స్ట్రెచ్ మాత్రం ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. దాని తర్వాత అసలు ఏమీ లేదు.
గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత నుండి రోడ్ అస్సలు బాగాలేదు చూడండి. ఆ ట్రక్ ఉంది కదా, ట్రక్ వెళ్తుంది కదా, ఈ గ్యాప్ మధ్యలో ఇదంతా ఇలాగా ఈ లారీలు వెళ్ళి ఇలా ఫామ్ అయిపోతుంది అనమాట. అంటే ఇలా గుంటలా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక టైర్ కనుక స్లిప్ అయ్యిందంటే మొత్తం బైక్ అంతా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకంటే పర్లేదు, 4 వీల్స్ కాబట్టి, మన 2 వీల్స్ కాబట్టి ఒకటే ఇలాగా జారిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అది కొంచెం చూడండి. వీఆర్ ఇన్ టు రాజమండ్రి. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 10 అయింది. నేను కొవ్వూరు రోడ్డు స్టార్టింగ్లో 8:15కి ఎక్కా, 8:50కి. ఇప్పుడు 9:56 అంటే ఆల్మోస్ట్ 10. కరెక్ట్గా 1 అవర్ పట్టింది ఇంచుమించుగా. కొవ్వూరు రోడ్ అంటే ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఏంటో మరి సడన్గా రాజమండ్రి దగ్గరలో చెక్కింగ్ అయితే అవుతుంది. మన బండి ఆపుతారో లేదో చూడాలి. చాలామందిని ఆపుతున్నారు. ఆపలేదు. ఇంకా ఇక్కడి నుండి విశాఖపట్నం 197 ఉంది, అనకాపల్లి 156, అన్నవరం 73. అన్నవరం జస్ట్ ఇప్పుడే క్రాస్ అయ్యాను. టైం వచ్చేసి కరెక్ట్గా 11 అయ్యింది. ఇక్కడ నుండి తుని ఒక 17 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రైడ్కి ఫైనల్ టోల్ ప్లాజా అనమాట, వేంపాడు టోల్ ప్లాజా. ఇంకా ఫైనల్గా హైవే మీదండి డైవర్ట్ అయ్యి మా ఇంటి రూట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో చాలా హెక్టిక్ రైడ్ అనిపించింది. ఎందుకంటే మెయిన్గా ఈ ఎండల మూలంగా. రాజమండ్రి వరకు బాగానే ఉంది, రాజమండ్రి నుండి ఫుల్ ఎండ. లక్కీగా ఏంటంటే మా ఇల్లు వైజాగ్ అవుట్స్కట్స్ బయటే అనమాట, అవుట్స్కట్స్ దగ్గరలోనే. అంటే అగనంపూడి టోల్గేట్ కూడా దాటవసరం లేదు, ఇంకా ముందే ఉంటుంది అనమాట. నాకు అందుకే హైవేకి రావడానికి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అంటే చాలా రోజుల తర్వాత నేను ఇలాగ రైడ్కి వచ్చాను కదా, అంటే హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు రైడ్కే నేను ఇంతలా అయిపోయాను. నాకు అదే అనిపిస్తుంది, రాజస్థాన్ ఇంత ఎలా తిరిగేశాను రా బాబు 10 రోజుల్లో అని. ఆల్మోస్ట్ రాజస్థాన్ మొత్తం తిరిగేశాను. అండ్ 10 రోజుల్లో వెస్టర్న్ ఘాట్స్ ట్రిప్ తిరిగేశాను. అయినా కూడా నాకు ఎంత అలసట రాలేదు. ఎందుకంటే అప్పుడు నేను వెళ్ళింది యాక్చువల్గా రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ టైంలో కాబట్టి అంతలా ఎఫెక్ట్ లేదు. సో ఫైనల్లీ టు వైజాగ్ అండ్ అవర్ స్వీట్ హోమ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ రోలోని వైజాగ్ అయితే తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ 1.5 year హైదరాబాద్లోనే ఉంది రోలో. అండ్ మార్నింగ్ నేను 7 o'clock కరెక్ట్గా స్టార్ట్ అయ్యా. ఇప్పుడు 12:30 అవుతుంది. సో 5.5 hours వచ్చాము మనము గన్నవరం నుండి వైజాగ్. ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.